హలో సనబ్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ థంబ్నెయిల్ చూసారు కదా. ఫైనల్లీ మన ఎంఎంజీ పై నెట్వర్క్ ఆఫీసు విశాఖపట్నం అండ్ నెల్లూరులో బ్రాంచ్ ఓపెన్ కాబోతుంది. యాక్చువల్గా జనవరి 19వ తారీఖున నెల్లూరు బ్రాంచు, 21వ తారీఖున విశాఖపట్నం బ్రాంచ్ ఓపెన్ చేద్దామని అనుకున్నాము. బట్ మా ఫ్యామిలీలో ఒక మ్యారేజ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయా. జనవరి 24వ తారీఖున నెల్లూరు బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము. జనవరి 26వ తారీఖున సండే విశాఖపట్నం ఆఫీస్ అనేది ఓపెన్ చేద్దాం అనుకున్నాము. బట్ ఆ లోపే నాకు ఫుల్ ఫీవర్ అనమాట, టైఫాయిడ్ జ్వరం అయితే వచ్చింది. అలాగే పసిరికలు కూడా అయినాయని చెప్పారు డాక్టర్ గారు. ఆ కారణంగా నేను ఈ 2 బ్రాంచెస్కి సంబంధించి ఓపెనింగ్కి నేను రాకపోవచ్చు. బట్ ఎవరెవరైతే మా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారో, మా పై నెట్వర్క్ టీం, కమ్యూనిటీ టీం ఎవరెవరైతే ఉన్నారో విశాఖపట్నం సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ సండే ఈవినింగ్ 4:30కి విశాఖపట్నం బ్రాంచ్ అనేది ఓపెన్ కాబోతుంది. అండ్ నెల్లూరు బ్రాంచ్ వచ్చేసి రేపు 24వ తారీఖున 4:30కి నెల్లూరు బ్రాంచ్ కూడా ఓపెన్ కాబోతుంది. నెల్లూరు సరౌండింగ్లో ఎవరెవరైతే ఉన్నారో మా పై నెట్వర్క్, సిద్ర కమ్యూనిటీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా ఆఫీస్కి అయితే వెళ్ళి ఏ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా, కేవైసీ చేయించుకోవాలనుకున్నా ఇవి మొత్తం చేయించుకోవచ్చు. అండ్ విశాఖపట్నం సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కూడా పై కేవైసీ చేయించుకోవాలనుకున్నా, సిద్రా కేవైసీ చేయించుకోవాలనుకున్నా మా బ్రాంచ్కి అయితే వెళ్ళి మీరు కేవైసీ అనేది చేయించుకోవచ్చు. నెల్లూరు బ్రాంచ్ మెయింటెనెన్స్ వచ్చేసి మధు, నంద, వీళ్ళిద్దరూ నెల్లూరు బ్రాంచ్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు. విశాఖపట్నం బ్రాంచ్ వచ్చేసి అశోక్ అని కుర్రాడు, విశాఖపట్నం బ్రాంచ్ అనేది మెయింటెనెన్స్ అనమాట. ఈ నెల్లూరు బ్రాంచ్కి సంబంధించి అడ్రస్ మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, నెల్లూరుకి సంబంధించి అడ్రస్ అనమాట ఇది. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా మీకు. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు నెల్లూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళొచ్చు ఈ ఆఫీస్కి. అలాగే విశాఖపట్నంకి సంబంధించి అడ్రస్ అనమాట ఇది. ఇక్కడ ఇది మొత్తం మీకు అడ్రస్ సహా కనిపిస్తుంది కదా. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అశోక్కి కాల్ చేసి మీరు వెళ్ళొచ్చు అనమాట. ఈ అడ్రస్ మీకు తెలియకపోతే అశోక్కి కాల్ చేయండి. అశోక్తో కలిసి మీకు కావాల్సిన డౌట్స్ని, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక అశోక్తో కలిసండి, మీ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేసుకోండి. విశాఖపట్నం సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ అశోక్కి కాల్ చేసి మీరు మా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. నెల్లూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ మధుకి కాల్ చేసి మీరు మీకు కావాల్సిన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ అయితే చేసుకోవచ్చు. అర్థమందిగా జనవరి 24వ తారీఖున 4:30కి ప్రతి ఒక్కరూ వచ్చి గ్రాండ్గా ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను రాకపోతున్నాను అని ఫీల్ అవుతున్నాను అనమాట. నేను లేకపోయినా మీరందరూ కలిసి నెల్లూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు, మా సబ్స్క్రైబర్స్, మా ఫ్యాన్స్ అందరూ కలిసి మా నెల్లూరు ఆఫీస్ గ్రాండ్గా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సేమ్ రేపు 26వ తారీఖున కూడా విశాఖపట్నం బ్రాంచ్ కూడా మీరందరూ కలిసి మా విశాఖపట్నం సరౌండింగ్లో ఉన్న మా సబ్స్క్రైబర్స్, మా కమ్యూనిటీ టీం పైలో అండ్ సిద్రాలో ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ, అలాగే న్యూ ప్రాజెక్ట్ కూడా వచ్చింది కదా ఈ జియోకి సంబంధించి, ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే ఉన్నారో నెల్లూరులో అలాగే విశాఖపట్నంలో, విశాఖపట్నం బ్రాంచ్ ఓపెనింగ్ డేటు టైం వచ్చేసి సండే ఈవినింగ్, జనవరి 26వ తారీఖున సండే ఈవినింగ్ మీరు విశాఖపట్నం బ్రాంచ్ అనేది గ్రాండ్గా ఓపెన్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాను. అలాగే నెల్లూరు బ్రాంచ్ కూడా రేపు 24వ తారీఖున ప్రతి ఒక్కరు వచ్చి గ్రాండ్గా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ 2 బ్రాంచెస్ అనేవి చాలా గ్రాండ్గా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మిస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే ఏదో ఒక రోజు నెల్లూరు బ్రాంచ్కి అయితే వస్తా, అలాగే విశాఖపట్నం బ్రాంచ్కి కూడా వస్తా. నెక్స్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ వచ్చేసి మనది తిరుపతి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్. ఈ 3 మెట్రో సిటీలో మనకు ఓపెన్ కాబోతున్నాయి మనవి. ప్రజెంట్ ఇప్పుడు నెల్లూరులో, విశాఖపట్నంలో సక్సెస్ఫుల్ చేయాలని ప్రతి ఒక్కరికి, మా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. నా తరపున మా ఆఫీస్ ఓపెనింగ్ అనేది మీరే చేయాలి, మీరే నా ఆఫీస్ని సక్సెస్ చేయాలి.